హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వ్స్ క్రియేషన్. అప్పటికప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. క్విక్ అండ్ ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. ఊరపెట్టుకునే పని కూడా ఉండదు. చాలా బాగుంటుంది. మరి ఇది చట్నీల్లోకి వాటిలోకి కూడా బాగా పనిచేస్తుంది. దానికోసం ఒక కళాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించేసుకుందాం. అందులో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటోస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని. నేనైతే ఒక 1/2 kg టమాటోస్ అయితే తీసుకుంటున్నాను. వీటిని మెత్తగా నూనెలో బాగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను 1/2 kg టమాటాలు తీసుకున్నాను కదా, దానికి ఒక 100 గ్రాములు చింతపండు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాం. ఇలా చేసుకుని మనం ఫ్రిడ్జ్లో కనుక పేస్ట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారినట్టు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ విధంగా టమాటా మొత్తం చల్లారిపోయిందనమాట. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు కొంచెం మెల్తగా ఒక గ్లాసు కారం, 1/2 గ్లాసు సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు. ఈ క్వాంటిటీకి నేను ఒక 2 చిన్న స్పూన్ అయితే ఒక 2 అవుతాయి. ఒక బిగ్ స్పూన్ అయితే 1 స్పూను మెంతిపిండి వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా అయితే పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం చూడండి, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలన్నమాట. మళ్ళీ మూకిడి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. మూకిడి హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ పోసుకుందాం. పోపుకి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఒక 6 to 7 స్పూన్స్ అయితే పోస్తున్నాను ఈ క్వాంటిటీకి. ఇందులో ఒక 2 స్పూన్స్ మినపప్పు. పచ్చళ్ళలో పోపులు కరకరలాడుతున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఒకసారి వేసుకోవాలని కూడా లేదు. ఇది ఇలా మిక్సీ చేసుకుని అన్నీ కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సి వచ్చినప్పుడు కూడా దీన్ని మనం పోపు వేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ పెట్టాను కాబట్టి మొత్తానికి వేసేస్తున్నాను. ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఒక 6 వెల్లుల్లిపాయ గర్భాలు ఈ విధంగా కచ్చాపచ్చిగా కొట్టేసుకుని వేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనకి పచ్చడి సువాసన రావాలి, టేస్ట్ బాగుండాలి అంటే కంపల్సరీ ఇంగువ అన్నది వేసుకోవాలన్నమాట. ఇంగువ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు తడి అన్నది తగలకూడదు అన్నమాట. తడి తగిలితే పచ్చడి పాడైపోతుంది తొందరగా. ఇప్పుడు కరివేపాకు, ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అదంతా మొత్తం అదంతా కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడడానికి ఎంత బాగుందో.
టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. వేడి అన్నంలో వేసుకున్న, ఇడ్లీలోకి వేసుకోవచ్చు, దోశలోకి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. మనం ఊరపెట్టుకునే అన్నీ అయితే ప్రాసెస్ కదా, చాలా డేస్ పడుతుంది. ఎట్లేదన్నా ఒక 1 వీక్ అయితే పడుతుంది. ఇది క్విక్ అండ్ ఈజీ. ఒక 1 అవర్లో అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలో తీసుకుందాం. సో క్విక్ అండ్ ఈజీ టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఎమ్మి పచ్చడి మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.